ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ యూ. అక్క, నేను ఎట్లుంటే బాగా నచ్చుతానో నాకు తెలిసింది అక్క. అవునా? ఎలా? నేను మౌనంగా ఉంటాను అందరిలో. నీకు మాటలు రావంటారు, అయితే నేను గబగబా మాట్లాడతాను. ఓ, ఇదెంత గయ్యాలిదిరా. నేను దాన ధర్మాలు చేస్తాను. ఓ, దిగి వచ్చిందమ్మా దానకర్మరాలు. అయితే పిల్లి కూడా పెట్టను. ఇది ఎంత పిసినాదిరా. అయితే నేను ఆత్మగౌరవంతో నిలబడతా. ఇది ఎంత అహంకారంగా చూడు. ఇలా అయితే అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యమే కదా. అవుననే చెప్పాలి. కొందరేమో నీలో మంచితనాన్ని చూస్తారు, మరికొందరు నీలో లోపాలు వెతుకుతారు. కొందరికి నీ విజయం ప్రేరణగా తీసుకుంటారు, కానీ మరికొందరు నిన్ను చూసి అసూయ పడుతూ ఉంటారు. కొందరికి నీ నిజాయితీ కనిపిస్తుంది, మరికొందరికి అది అహంకారంగా అనిపిస్తుంది. అట్లయితే ఎట్లక్క? సో ప్రజలు తమ ఆలోచనలను, అనుభవాలు, భావాల ఆధారంగా అంచనా వేస్తూ ఉంటారు. అందుకే అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. నీ విలువ అర్థం చేసుకున్న వారి కోసం జీవించడం సాధ్యం. నీ మంచితనాన్ని అందరికీ నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నీ మనస్సాక్షికి నచ్చేలా జీవించు చాలు. ఎందుకంటే ప్రపంచం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది, కానీ నీ వ్యక్తిత్వమే నిజమైన గుర్తింపుగా నిలుస్తుంది. అర్థమవుతుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.